హాయ్ బ్యూటిఫుల్ పీపుల్. రీసెంట్ గా మేమైతే చార్ధామ్ యాత్రకి వెళ్ళాం. చార్ధామ్ యాత్రలో ఫస్ట్ ప్లేస్ వచ్చి యమునోత్రి. ఫస్ట్ అయితే మేము యమునోత్రికి వెళ్తున్నాము ఆ యమునమ్మ దర్శనం కోసం. ఇంకా వెళ్ళేటప్పుడు భక్తులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వెళ్తారు. ఇలా బాస్కెట్ లో వెళ్లే వాళ్ళు, డోలీలో వెళ్లే వాళ్ళు, హార్స్ లో వెళ్లే వాళ్ళు, కాలి నడకన వెళ్లే వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. కొంతమంది అయితే ఈ 4 చార్ధామ్ యాత్రను టోటల్ అసలు కాలి నడకతోనే నడుస్తూ ఉంటారు. మనం ఈ చార్ధామ్కి వెళ్ళేటప్పుడు చాలా మంది ఋషులు అలా కాలి నడకతో వెళ్తున్నట్టు మనకు కనిపిస్తారు. ఇంకా మేమైతే డోలీలో వెళ్ళామన్నమాట. ఈ డోలీని ఒక 4 మెంబర్స్ తీసుకెళ్తారు. అలా 4 మెంబర్స్ పట్టుకొని మమ్మల్ని తీసుకెళ్తుంటే చాలా బాధ అనిపించింది. కానీ తప్పదు, ఎందుకంటే ఒక రకంగా మనం వాళ్ళకి హెల్ప్ చేసినట్టు. ఎందుకంటే ఇంకా అక్కడ వాళ్ళకి పొలాలు కానీ బిజినెస్ కానీ ఏముండదు. ఇట్లా అందరూ కూడా ఇలా డోలీల మీద గుర్రాల మీద బతికి ఈ 6 మంత్స్ సంపాదించుకొని నెక్స్ట్ 6 మంత్స్ ఆ సంపాదనతోనే బతుకుతారు. ఇక్కడ ఉండే వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే, మనం ఈ చార్ధామ్కి వెళ్ళే 6 మంత్స్ వాళ్ళు అసలు ఆల్కహాల్ తాగరంట, నాన్ వెజ్ తినరంట. ఫుల్ వీడియోలో అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను.